రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ దౌర్జన్యాలు కాంగ్రెస్ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓడిన తమ బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా తక్కువ ఓట్ల తేడాతోనే ఓడిపోయారని తెలిపారు. రామగుండం రాజకీయాలు ఇలాంటి ఎన్నికలు ఎప్పుడు చూడలేదని అభ్యర్థులు నాయకులు కార్యకర్తలను బెదిరించడం, ప్రజలను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం, అధికార దుర్వినియోగం వంటి చర్యలు పాల్పడ్డారని ఆరోపించారు. ఇన్ని ఇబ్బందులు కల్పించినా ప్రజలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గొప్ప తీర్పునిచ్చారని పేర్కొన్నారు. ఎదురోటి నిలబడి పోరాటం చేసి ఆర్థికంగా అన్ని విధాలుగా నష్టపోయినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. పార్టీ మీ వెంట ఉంటుంది, ధైర్యంగా ముందుకు నడుద్దాం. గెలిచినటువంటి వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా మీకు పార్టీ అండగా ఉంటుంది, నాయకత్వం అంతా కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికల ముందు చేసినటువంటి విధంగానే ఇప్పుడు కూడా గెలిచినటువంటి నాయకులను, కార్పొరేటర్లను కూడా ప్రలోభ పెట్టేటువంటి విధానం నడుస్తూ ఉన్నది. ప్రజలు దీన్ని తప్పకుండా గమనించాలి. రాబోయేటువంటి కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రజా ఉద్యమాలు తప్పవు. ఈ యొక్క ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాలనపై ఈ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమం చేయాల్సిందే, చేయక తప్పదు. రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికలు కానీ, రేపు జరగబోయేటువంటి ఎంపీటీసీ పార్లమెంటు ఎన్నికలు కానీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ఈ ఎన్నికల మొదలు ఆది నుంచి ఒక సమన్వయ కమిటీగా ఏర్పడి కౌశిక్ గారు కానీ, మురళీధరరావు గారు కానీ, పీటీ స్వామి గారు కానీ, గోపైల యాదవ్ గారు కానీ, మూల విజయారెడ్డి గారు కానీ, నారాయణదాసు మారుతి గారు కానీ, అదేవిధంగా మిర్యాల